హాయ్ హలో గాయస్, మీకోసం అయితే కడాయి చికెన్ రెసిపీతో అయితే వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇదైతే చపాతీలోకైనా లేకపోతే బటర్ నాన్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్ చూపిస్తాను రండి. ఫస్ట్గా అయితే బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే చికెన్ పీసెస్ తీసుకోవాలన్నమాట. పెద్ద పీసెస్ తీసుకోవాలండి. కారము, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ముక్కలకి. ఇంకా వీడియోలో చూపించే విధంగా చిన్న కడాయి పెట్టేసుకొని ఇంకా దీంట్లోకి స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, అవన్నీ కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఏమేమన్నవి నేనైతే స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, చూసేసేయండి. ఇంకా తర్వాత అదే కడాయిలోకి మరికొద్ది ఆయిల్ వేసేసుకొని టమోటాలు అలాగే ఆనియన్స్ లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకి తీసుకొని చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసేసానండి. వీడియోలో చూపించే విధంగా క్యాప్సికమ్, ఆనియన్స్ అయితే నేను పెద్దగా కట్ చేశాను అనమాట. పిజ్జాలోకి మనం ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసి పక్క తీసుకోవాలండి. ఇంకా అదే ఆయిల్లోకి అయితే బిర్యానీ స్పైసెస్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇంకా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత అయితే మనం దీంట్లోకి అయితే ఫస్ట్గా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ పీసెస్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. దీని లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు మనమైతే బాగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత అయితే మనం ఫస్ట్గా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే మనం ఈ చికెన్ పీసెస్లోకి వేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకొని బాగా చిక్కబడిన తర్వాత అయితే దీంట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా బాగా మూత పెట్టి బాగా చేసుకోవాలన్నమాట. సాల్ట్ కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత దీంట్లోకి అయితే ఫస్ట్గా అయితే మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకైతే కడాయి చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది అనమాట. వీడియో నచ్చేటైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, బాయ్ బాయ్.